హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఫోన్ని కొనడం బిగ్గెస్ట్ మిస్టేక్ అవ్వచ్చు. ఎందుకంటే మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ ఆన్లైన్లో చాలా హైప్ ఉంది, కానీ రియల్గా యూజ్ చేస్తే కొన్ని షాకింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ డిజైన్ గురించి మాట్లాడితే ప్రీమియం కర్వ్డ్ డిస్ప్లే, స్లిమ్ బాడీ, హ్యాండ్లో చాలా స్టైలిష్గా ఉంటుంది. ఫస్ట్ లుక్లో ఇంప్రెస్ చేస్తుంది. డిస్ప్లే హైలైట్స్ 144 హెడ్జ్ సూపర్ స్మూత్ ఎక్స్పీరియన్స్. స్క్రోలింగ్ చేస్తే డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. ఈ రేంజ్లో బెస్ట్ డిస్ప్లేలో ఒకటి ఇది. పర్ఫార్మెన్స్ విషయంలో డైలీ యూజ్లో స్మూత్, యాప్స్ ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి, కానీ హెవీ గేమింగ్లో కొంచెం డ్రాప్ ఉంటుంది. హార్డ్ కోర్ గేమర్స్కి పర్ఫెక్ట్ కాదు. ఇంకా కెమెరా విషయానికి వస్తే డే లైట్లో బాగుంటుంది, ఫోటో షార్ప్గా వస్తాయి, కానీ నైట్లో యావరేజ్. కెమెరా కోసం కొనాలి అంటే కింద థింక్ చేయాలి ఒకసారి. ఇంకా బ్యాటరీ విషయం చెప్పనవసరం లేదు. 2 days బ్యాకప్ ఈజీగా వస్తుంది. ఛార్జింగ్ స్పీడ్ కూడా డీసెంట్. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ ఫోన్కి ఇదే బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అవుతుంది. ఫోన్ కొనడంలో ప్రాబ్లం ఏమంటే కర్వ్డ్ డిస్ప్లే అందరికీ కంఫర్ట్ కాదు, గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా యావరేజ్. సో అందరికీ పర్ఫెక్ట్ ఫోన్ కాదు ఇది, బట్ కొంతమందికి యూజర్స్ని బట్టి పర్ఫెక్ట్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే బ్యాటరీ ప్లస్ క్లీన్ యూఐ కోసం బెస్ట్ ఫోన్ ఇది. గేమింగ్ కోసం అయితే అవాయిడ్ చేయండి. మీ యూజ్ మీద డిపెండ్ అవుతుంది ఇది. మీరు ఈ ఫోన్ కొనాలి అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఫుల్ ఆనెస్ట్ రివ్యూ కోసం ఆర్ఆర్ టెక్ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.